కథ వంకాయ చెట్టు నేర్పిన జీవితం. సాయంత్రం సమయం. కళింగపట్నం అనే చిన్న గ్రామానికి ఒక కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబంలో శారద, ఆమె కోడలు అనామిక, పిల్లలు హరీష్ మరియు భవ్య ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న మట్టి ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. ఇంటి ముందు 2-3 కుండీల్లో వంకాయ చెట్లు కనిపించాయి. అవి చూసి అనామిక కొంచెం ఆశ్చర్యంగా అత్తగారిని అడిగింది. అత్తయ్య, మన దగ్గర తినడానికి కూడా సరిపడా డబ్బులేదు. కాని ఈ కుండీల్లో వంకాయ చెట్లు మాత్రం పెట్టారు. ఇవెందుకు పెట్టారమ్మా? శారద నవ్వుతూ చెప్పింది. అమ్మా, పేదవాళ్లకి చిన్న మొక్క కూడా పెద్ద ఆశలా ఉంటుంది. ఈ వంకాయ చెట్టు మనకి తిండి మాత్రమే కాదు, ఆశను కూడా ఇస్తుంది. అంతలో పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా, ఆకలిగా ఉంది, తినడానికేమైనా ఉందా? హరీష్ అడిగాడు. భవ్య వెంటనే చెప్పింది. అమ్మా, ముందుగా నాకివ్వు, అన్నయ్య తర్వాత తినచ్చు. అది చూసి శారద మెల్లగా నవ్వింది. ఆమె కుండీలో ఉన్న వంకాయలను తీసి చిన్నగా వండింది. కొద్దిసేపటికి వంట సిద్ధమైంది. చిన్న ప్లేట్లో అన్నం పెట్టి పిల్లలకిచ్చింది. పిల్లలు ఆనందంగా తింటూ ఉండగా శారద మెల్లగా చెప్పింది. చూడండి పిల్లలు, ఈ చిన్న వంకాయ చెట్టు మనకి చెప్పేది ఒక్కటే. ఎంత చిన్నదైనా మన కష్టంతో పెంచితే అది ఒకరోజు మన జీవితాన్ని పోషిస్తుంది. పిల్లలిద్దరూ అత్తమ్మ మాటలు వినుతూ చిరునవ్వు పెట్టారు. ఆ రోజు నుండి హరీష్, భవ్య ఇద్దరూ ప్రతిరోజూ ఆ వంకాయ మొక్కకు నీళ్లు పోస్తూ పెంచారు. కొన్ని నెలల తర్వాత ఆ చిన్న మొక్క చాలా పెద్ద చెట్టుగా మారింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఆకలి కంటే ఆశ ఎక్కువగా ఉంది. నీతి: చిన్న ప్రయత్నం కూడా ఒకరోజు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది.